దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. మొదటి రాజుల గ్రంథము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. తీసిన వాళ్ళు చదవాలి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. కాబట్టి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, మహోన్నతుడ మహాగణ దేవ, పరిశుద్ధుడు నాయన, మహోన్నతుడు తండ్రి ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి నీ వాక్య భాగం తండ్రి ప్రభువా తెలియజేయడానికి తండ్రి ప్రభువా మాకు బుద్ధి జ్ఞానం సరిపోదు నాయన. యేసయ్యా తండ్రి ప్రభువా, మీరే తండ్రి ప్రభువా అధ్యక్షత వహించి మిగిలినటువంటి స్వరాన్ని మాకును వినిపించండి తండ్రి ప్రభువా. మీ ప్రజలతో మీరు మాట్లాడమని, మీరే అధ్యక్షత వహించమని తండ్రి ప్రభువా. నేను బుద్ధిహీన తెలివి తక్కువని ఒప్పుకొంచు, ఏ అర్హత లేని వాడని ఒప్పుకొంచు దేవా. తండ్రి ప్రభువా, నన్ను ఖాళీ చేసి నీ వాక్యం చేతి తండ్రి ప్రభువా నింపి మీరే నన్ను తండ్రి ప్రజలతో మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవుని సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మదేవుని నింపుదల తండ్రి ప్రభువా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఏమిటంట? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు రాజు చివరి సమయంలో ఉంటున్నాడు. ఆయన పరిపాలన 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరణమయ్యేటటువంటి సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెబుతున్నాడు అనమాట. ఎవరిని పిలిచి చెప్తున్నాడు ఈ మాటలు అంటే, కుమారుని సొలొమోను ఆయన కుమారుడైనటువంటి సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి. ఎక్కడికి పోతున్నాడంట? లోకులందరూ పోవలసినటువంటి మార్గములో నేను పోవచ్చున్నాను. కాబట్టి అతని కుమారుని పిలిచి చివరిగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఏమప్పగించినాడు సొలొమోనుకు? ఆయన దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏమప్పగించినాడు? ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పగించినాడు. ఏమప్పగించినాడంట? ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పగించినాడు. దావీదు రాజు 40 సంవత్సరాలు, 7 సంవత్సరాలు హెబ్రోనులోను, 33 సంవత్సరాలు యెరూషలేములోను పరిపాలన చేసిన తర్వాత ఇది చివరి కాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుడు నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. కాబట్టి మన దేవుడైనటువంటి యెహోవా, మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పగించినాడు.
ఏం అప్పగించినాడంట? యేసుక్రీస్తు ప్రభు ఏం అప్పగించాడు మనకేం అప్పగించినాడు యేసుక్రీస్తు ప్రభు? ఏం అప్పగించలేదా? రక్షణను అప్పగించినాడు. ఏం అప్పగించినాడు? రక్షణను, దేవుని పనిని, దేవుని పరిచర్యను మనకు అప్పగించినాడు. కాబట్టి రక్షణను నీవు కాపాడుకొనుచు. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వేం చేస్తావంట? నీవు ఏ పని పూనుకొనినను, ఏమంట? ఏ పని పూనుకొనినను, ఇంకా ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. చూసినావా? కాబట్టి యేసు ప్రభువుతో నీవు నేను అంటుకట్టబడి ఆయన రక్షణలో కొనసాగుచున్నటువంటి, ఆయన అప్పగించినటువంటి పరిచర్య, ఆయన అప్పగించబడినటువంటి దానిని, అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటే ఆయన అప్పగించిన దానిని గట్టిగా పట్టుకొని, ఎట్లా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలంటాడు. ఏదానిని? రక్షణను గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పరిచర్యను మనము కాపాడి అంటున్నాడు. నీవు అలా చేసినట్టయితే నీవు ఏ పని పూనుకొనినను, ఏ పని పూనుకొనినా అంటే పరిచర్యకు సంబంధించినటువంటి ఏ పనులు పూనుకొనినా, అంటే ఏ పని అయినా అంటే అన్ని రకాల పనులా? దేవునికి సంబంధించినటువంటి పనులు, నీకు సంబంధించినటువంటి ఇంటి పనులు కానీ, పొలం పనులు కానీ, లేకపోతే ఇంకే పనులైనా, వ్యాపారం పనులు కానీ, ఇంకే పనులైనా, నీ అభివృద్ధి కోసము, సమాజం అభివృద్ధి కోసము, సంఘం అభివృద్ధి కోసము నీకు అప్పగించిన దానిని కాపాడి నడుచుకున్నట్లయితే ఏమంటున్నాడు? ఏ పని పూనుకొనినను ఎక్కడా తిరిగినను, ఎక్కడా తిరిగినను. అందుకనే దావీదు ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది గైకొనినప్పుడు మనము ఎక్కడ తిరిగినను మనకు ఏ అపాయమును రాకుండా ఆయనే కాపాడుచుండేవాడని మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోషువ 1వ అధ్యాయము 6, 7 వచనాలు. యెహోషువ 1, 1వ అధ్యాయము 6, 7 వచనాలు. యెహోషువ గ్రంథము నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఎవరితోటి మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే? యెహోషువ. మోషే గారు యెహోషువను తీసుకొని వచ్చి మందిరములో నిలబడి బాధ్యతలన్నీ కూడా మోషే గారు ఎవరికి అప్పగిస్తున్నాడు? యెహోషువ గారికి అప్పగిస్తున్నాడు అనమాట. యెహోషువ ఎవరంటే మోషే యొక్క పరిచారకుడు. కాబట్టి ఆయనకు అప్పగిస్తూ మోషే గారు ఇక చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వు నెబో కొండ మీదకి ఎక్కి అక్కడ మరణించెదవు, నీ పితరులతో నీవు నిద్రించెదవు అని చెప్పి మోషేకు చెప్పినప్పుడు ఆయన యొక్క బాధ్యతలన్నీ కూడా యెహోషువ గారికి అప్పగిస్తా ఉన్నాడు.
అందుకని ఆ బాధ్యతలు అప్పగించేటప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ఎన్నడను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి మన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఒకవేళ విడిచిపెడితే మనం విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నిన్ను నన్ను ఆయన ప్రేమ చేత పిలిచినాడు కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీవు నేను నిర్లక్ష్యం చేసి ఆయనను విడిచిపెడితేనే తప్ప ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ నేను విడువను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండము. కాబట్టి నువ్వు చేయనిదంతయు మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ఏ వాక్యములంట? నిబంధన వాక్యములు. నిబంధన అంటే ఏమనుకుంటున్నాం మనము? నిబంధన అంటే ఏమనుకుంటున్నాం? నిబంధన, దీని పేరు ఏం పేరు? ఈ గ్రంథం పేరు నిబంధన గ్రంథం. దీని పేరు, దాన్ని మళ్ళా పరిశుద్ధ గ్రంథం అని కూడా అంటాం. ఇది నిబంధన గ్రంథం. నిబంధనలు ఫస్ట్ నిబంధన ఎవరితో చేసిండు? ఆదాముతో ఒక నిబంధన చేసిండు. ఆదాము తప్పిపోయింది. ఆదాము తర్వాత ఎవరు వచ్చారు? నోవాహుతో నిబంధన చేసిండు. ఏమి నిబంధన? మరలా ఎప్పుడును జలప్రలయము భూమి మీదకి రాదు. అది నిబంధన అన్నమాట. నువ్వు మంచిగా ఉన్నా, నీవు పాడైపోయినా కానీ నిబంధన మారదు. నీకు ఇచ్చిన నిబంధన మారదు. అది నిబంధన. ఒప్పందం అనేది వేరు. మళ్ళీ నిబంధన ఒప్పందం ఒకటే కాదు. ఒప్పందం మారుతుంది. నినవే పట్టణాన్ని నాశనం చేస్తా అని దేవుడు నిర్ణయించినాడు. వాళ్ళు మారుమనసు పొందినప్పుడు ఏమైపోయింది? విరమించుకున్నాడు ఆ దాన్ని. కాబట్టి ఒప్పందము అనేది, తీర్మానం అనేది మారుతుంది, కానీ నిబంధన చేసిండు నీతోటి అంటే అది మారదు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల పితరులతోటి అబ్రహాముతో నిబంధన చేసిండు, నీ సంతానమునకు రాజ్యమునిస్తా. నువ్వు ఎంత దూరం అయితే ప్రయాణం చేసినావో అంత దూరము ఆ రాజ్యాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి అంట? యూఫ్రటీసు నది మొదలుకొని ఎక్కడి వరకు? ఫిలిస్తీయ దేశముతో పాటు సముద్రము వరకు ఇస్తానన్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని అంత సంపాదించుకోలే. యూఫ్రటీసు నది మొదలుకొని అది ఎప్పుడు జరుగుతుంది? మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత జరుగుతుంది. యూఫ్రటీసు నది అంటే ఏడున్నది? అది అషూరు దేశంలో నుంచి ప్రవహిస్తుంది. కాబట్టి అంత పెద్ద దేశాన్ని ఇస్తానన్నాడు అబ్రహాముకు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి ఎంత సంపాదించుకున్నారు? ఇశ్రాయేలు దేశం మట్టుకే. ఎంత దూరం ఉన్నదయ్యా ఆ దేశం అంటే చాలా చిన్న. మన తెలంగాణలో రెండు ఇశ్రాయేల్ దేశాలు అయితే ఎన్ని అయితే అట? 2 కావచ్చు, ఇంకా 3 కూడా కావచ్చు. 165 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు. ఎన్ని వెడల్పు ఎంతుంది? 50 కిలోమీటర్ల వెడల్పు. 165 కిలోమీటర్లు సుమారు 70 అనుకో.
నడుచుకుంటూ పోతే 2 రోజులల్లో అవతల దేశానికి పోతాడు మనిషి. నడుచుకుంటూ పోతే 2 రోజులల్లా. ఏది 50 కిలోమీటర్లు నడవాడా రోజుకు? ఒక్క మనిషి రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు? రోజుకు ఒక్క మనిషి సుమారుగా 30 కిలోమీటర్లు నడుస్తాడు. ఎన్ని? 30 కిలోమీటర్లు నడుస్తాడు. పొద్దున నుంచి సాయంత్రం వరకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అంటే 50 కిలోమీటర్లు అంటే 2 రోజులల్లా గంత చిన్నగా ఉన్నది అన్నమాట దేశం అది. కాబట్టి ఆరికి నిబంధన చేసినటువంటి నిబంధన ఏమని చేసిండు? నీ సంతానమునకు రాజ్యమును దేశమునిస్తాను అన్నాడు. చదువు మళ్ళీ ఒకసారి. ద్వితీయోపదేశకాండం 29:9. కాబట్టి నువ్వు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి వారితో నిబంధన చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు తప్పిపోయినారు, ఎన్నోసార్లు విగ్రహారాధికులై దేవునికి దూరమైనారు. అయినను వారిని విడిచిపెట్టిండా? విడిచిపెట్టలేదు. మరలా వారిని శిక్షించి మళ్ళా తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో నాటుతూ వచ్చినాడు. నిబంధన అది మారదు. నిబంధన మారదు. నీకు ఇచ్చినటువంటి నిబంధన కూడా, నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మారదు. ఆయన మాటలు మారవు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానం అనేది అది నిబంధన అన్నమాట. వాగ్దానం అంటే ఏమదనమాట? నిబంధన. అది మారదు. ఒకవేళ నువ్వు ఆయన మార్గంలో నుంచి పక్కకు పోతే నిన్ను శిక్షించి మళ్ళీ సరిచేసి తీసుకొచ్చి అది నీకు ఇచ్చేదాకా వదిలిపెట్టడు అనమాట. అది నిబంధన అనమాట. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నోసార్లు దేవునికి విరోధముగా జీవించిన కానీ వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి 1 సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు దావీదు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనుక సౌలు యోధుల మీద సౌలు ఏం చేసినట్ట? దావీదును యోధుల మీద నియమించినాడు పెద్దగా. ఎలాంటి బుద్ధి ఉన్నదంట దావీదుకు? సుబుద్ధి. కాబట్టి సుబుద్ధి కలిగి ఉండాలని మనము హెచ్చరింపబడతా ఉన్నాం. ఎలాంటి బుద్ధి అంట? సుబుద్ధి. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకొనుడి. కీడు చేయడము మాని మేలు చేయడము నేర్చుకొనుడి. అది సుబుద్ధి అన్నమాట. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనమా? 5వ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. మన స్వబుద్ధి మీద ఆధారపడతాం ఎప్పటికీ. మన స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి మరి? మనము దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా ఏం చేయమంటావు అని చెప్పేసి ఆయన సన్నిధిలో మొరపెట్టి అడిగినప్పుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఇంకో మాట కూడా అక్కడ ఏముంటుందంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. చదువు ఆ మాట. 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చూసిన సుబుద్ధి అంటే ఏమదనమాట? చెడుతనమును విడిచిపెట్టుము. యోబు ఎలాంటి వాడంట? యోబుకు ఉన్నటువంటి క్యారెక్టరు ఇది అదే అన్నమాట. చెడుతనమును విసర్జించిన వాడు.
ఎవరు? యోబు. కాబట్టి నేను జ్ఞానిని అని నీవు అనుకునవద్దు. మనకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ, ఎంత తెలివి ఉన్నా కానీ, నీకు ఎంత తెలిసినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి ఉండాలి. అది అంటాం. నిబంధన అంటే అదనమాట. నిబంధన అంటేనే అది. ఆయన మాటకు లోబడాలి. నీకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, వివేకం ఏది ఉన్నా ఆయన మాటకు లోబడమే నిబంధన. అది నీతో చేసినటువంటి నిబంధన. కాబట్టి 1 సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం చూడు ఒక్కసారి అట్లని. మరియు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా సూచనవా? సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు యెహోవా అతనికి ఎట్లా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అను మాటకు ఏమని అర్థము? దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనే ఎవరిది పేరు? ఎవరిది పేరు? ఇమ్మానుయేలు అనే పేరు ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు పేరు. ఆయన పేరు ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడు. ఎందుకంటే ఈ లోకం అనేది పాపభూయిష్టమైనటువంటి లోకము, ప్రమాదకరమైనది. ఇక్కడ శత్రువు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సహాయము లేకుండా మనము ఏమీ చేయలేము. దేవుని యొక్క సహాయము ద్వారానే మనం ఏమైనా చేయగలము, కానీ మన సొంత జ్ఞానముతో ఏది కూడా చేయజాలము. కాబట్టి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 12-13 వచనాలు. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును ఈవిని అనుగ్రహించి తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలుల మీద నీకు అధికారం దయచేయును గాక. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకుము, దిగులు పడకుము. మళ్ళా దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చివరి మాటలుగా ఏమని చెప్తా ఉన్నాడు? ధర్మశాస్త్రమును ఉన్నటువంటి విధులను నీవు అనుసరించి నడుచుకొని నీడలా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి నీవు అధికారిగా ఉండువు అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఇంకా మనము చూసినట్టయితే సమయం ఎంత అవుతుంది? 8 అయింది కదా. ఇంకా 5 నిమిషాల్లో ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18-20 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 17 అధ్యాయము 18-20 వచనాలు. మరియు అతడు రాజసింహాసనం అందు ఆసీనుడైన తర్వాత గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని ఒకవేళ మీరు ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు, మోషే సెలవిస్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు మీరు యెహోవా మీకు రాజుగా ఉన్నాడు. యెహోవా ఎలా ఉన్నాడు? మీకు రాజుగా ఆయననే పరిపాలిస్తున్నాడు. ఒకవేళ మీరు రాజు కావాలని కోరితే, మీకు రాజు అందరికీ పక్కకున్న దేశాలకు అందరికీ రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు. మొదట ఎవరు రాజుగా ఉన్నాడు? దేవుడే వాళ్ళకు రాజుగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మీకు రాజు కావాలని కోరితే, రాజుగా నియమించబడినటువంటి వాడు ఏం చేయాలంట?
మోషే తెచ్చినటువంటి ధర్మశాస్త్రం ఒక ప్రతి ఎవరి దగ్గర ఉండాలి? రాజు దగ్గర ఉండాలి. ఎందుకంటే నీ ప్రజలను పరిపాలించాలంటే ఆ గ్రంథం యొక్క ప్రతి అంటే ఏమది? ఒక కాపీ. ప్రతి అంటే ఒక కాపీ. ఇది మొత్తం ఈ గ్రంథం కలిసి ఒక కాపీ అంటాం. ఏమంటాం దాని ప్రతి. కాబట్టి ఒక ప్రతి అనేది రాజు దగ్గర ఉండాలి. ఇశ్రాయేలులకు రాజు ఎవరైతే అవుతారో ఆ రాజు దగ్గర ఆ ప్రతి ఉండాలి. అది ప్రతిరోజు చదువుతుండాలి. చదివి నీ ప్రజలైనటువంటి వారికి నీవు చక్కగా న్యాయం తీర్చగలిగినట్లు నీకు బోధిస్తూ ఉంటుంది అది గ్రంథం. కాబట్టి అందుకని ప్రతి ఒక్కరి దగ్గర ఏముండాలంట? ప్రతి అనేది ఉండాలి. నీ సొంత ప్రతి ఏది? పరిశుద్ధ గ్రంథం అనేది. అందుకని హెబ్రోనులో ప్రతి వ్యక్తికి సొంత బైబిల్ ఉంటుంది. అదే సిఎస్ఐలో కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ దాంట్లో ఇంట్లో ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఒకటి ఉంటుంది. ఒకళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు చదువుకుంటారు. ఒకళ్ళు చదువుకున్న తర్వాత చదువుతారు లేకుంటే లేదా. అది ఆడ మందిలోకి పోయినప్పుడు చెప్పి తిన్నదే చాలు అట్లా అనమాట. అందుకని మనము యేసుక్రీస్తును ప్రభువును బట్టి రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని తీర్చుతూ వస్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా రాజా సమూహములో చేర్చబడిన వారు. ఏ సమూహములో? రాజ సమూహములో, రాజకుమారుల సమూహములో. కాబట్టి నీ దగ్గర కూడా ఏముండాలంట? ప్రతి ఉండాలి. గ్రంథం అది నీ సొంతదై ఉండాలి. కాబట్టి చివరిగా మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. యాకోబు పత్రిక హెబ్రీయులకు రాసిన ఎవడైనను వాక్యమును విడువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తాను సహజముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. కాబట్టి వాక్యము వినేటటువంటి వాడు దాని ప్రకారము నడుచుకొనకపోతే ఎట్లా ఉంటాడంట? అద్దం ముంగడికి పోయి ముఖం చూసుకుంటాడంట. చూసుకున్నప్పుడు మంచుకున్నా అంటే మంచుకున్నా, మళ్ళా పక్కకు పోయిన తర్వాత ఎట్లుడో మర్చిపోతాడు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి, ఇది మామూలు అద్దం కాదు. ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథము మామూలు అద్దము కాదు, అద్భుతమైనటువంటి అద్దము. మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ ఎత్తి చూపిస్తుంది. వాటినన్నిటినీ మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనము కడుగుమని మనం ఆయనకు ప్రార్థిస్తే ఆయన కడుగుతూనే ఉంటాడు. కాబట్టి కడిగి శుద్ధి చేసి మనల్ని ఆయన పోలికలో రావడానికి, ఎవరి పోలికలో రావాలంట? మనము ఆయన యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి రావాలి. యేసుక్రీస్తును కలిగిన మనస్సును ఇది మీరును కలిగి ఉండు. కాబట్టి యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు మనలోనికి వచ్చేంత వరకు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన రక్తంతో కడుగుతూనే ఉంటాడు. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. చూసినావా? ప్రభువు దృష్టికి మనల్ని మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. ప్రభువా, నీ ఎదుట నేను దుమ్ము ధూళి లాంటి వాడను, పనికి మాలిన వాడను, నాకు జ్ఞానము లేదు, బుద్ధి లేదు, నేను ఏమి చేయజాలనటువంటి అల్పుడను అని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో
తగ్గించుకుంటామో అప్పుడు ఆయన యొక్క సహాయము మనకు వచ్చి మనల్ని ఏం చేస్తాడంట హెచ్చిస్తాడు. మళ్ళీ ఒకసారి చదవండి ఆ వాక్యము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించు. కాబట్టి ప్రభు దృష్టి యందు ప్రభు చూస్తున్నాడని చెప్పేసి మనల్ని మనము తగ్గించుకునేటటువంటి వారముగా ఉండాలి. చివరిగా 1 పేతురు 2వ అధ్యాయము 19-21 వచనం వరకు, 19 నుంచి 21. చివరిగా 1 పేతురు 2వ అధ్యాయము 19 నుంచి 21. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు నువ్వు సహించిన ఎడల నీకేమి ఘనము? నువ్వు తప్పు చేసినావు కాబట్టి అధికారులు ఏం చేస్తారు? మనల్ని శిక్షిస్తారు. దానివల్ల నీకు వచ్చేది అవమానమే కానీ ఘనము కాదు. అంటే మెప్పుదలలు ఏమి లేదు అక్కడ. అన్యాయముగా, మళ్ళీ చదువు, అన్యాయముగా మొదటి నుంచి 19 వచ్చి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అది నీకు మంచి చేకూరుస్తుంది. నీవు మంచి పనులు చేసినప్పటికి కూడా శిక్ష నీవు అనుభవిస్తున్నావంటే అది నీకు మేలు కోసమే అన్నమాట. నీకు హితమైతుంది, అది మంచిది. ఇంకా చదువు, ఇంకేమంటున్నాడు? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు సహించిన ఎడల అది ఘనము కాదు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మనము మేలు చేసి మనము శిక్ష అనుభవించినప్పుడు అదే దేవుని ఎడల హితము ఆగుతుంది, అంటే మంచిది ఆగుతుంది. కాబట్టి మనము పరిచర్య చేసేటటువంటి విషయంలో మనకు అనేక శ్రమలు, నిందలు, అవమానములు అవన్నీ కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము చేసేది న్యాయమైన కార్యము కాబట్టి వాటిని సహించినప్పుడు అది మనకు హితమవుతుందంట. ఎవరికి హితమవుతుంది? ఇంకా దేవునికి కూడా హితము. కాబట్టి దేవుని విషయమై, యేసుక్రీస్తు ప్రభు విషయమై నేను సహిస్తున్నటువంటి అవమానము, బాధ, దుఃఖము అంతా కూడా అది ఒకప్పటికి లెక్కలోనికి తీసుకుంటాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు దానిని అంతటిని లెక్కలోనికి తీసుకొని దాని ప్రతిఫలం అంతా కూడా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఒక ప్రార్థన అంశాలు చెప్పిండా?